మా సైంటిస్టులు 10 మంది జంప్ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు మాకు. సో మాకు మెటీరియల్ ఉంది, బ్రెయిన్స్ ఉన్నాయి, మేము తయారు చేస్తాం, తయారు చేయడమే కరెక్టు అనేది ఇప్పుడు ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న సంబరాలు చేసుకున్నారు దేశమంతా. ముఖ్యంగా తెహరాన్లో, గోము, మషద్, గోర్గాం ఈ ఏరియాల్లో, ఈ సిటీస్లో పెద్ద ఎత్తున జనం వచ్చి చేసుకున్నారు. వీళ్ళ నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేసింది. పార్స్ అని, అట్లాగే ఇరాన్ స్టేట్ మీడియా, ఈ రెండు కూడా ప్రచారం చేసిందనమాట. అందులో ఇది హిస్టారిక్ ట్రయంప్, హిస్టారిక్ చారిత్రక విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు విక్టరీ సెలబ్రేషన్ ఏంజల్ ఆఫ్ స్క్వేర్ అంటారు. ఇది అంటే రెవల్యూషనరీ స్క్వేర్ అని ఒక ఉంది. ఆ స్క్వేర్లో జనం వచ్చి తెహరాన్లో సాయంత్రం 6 గంటలకి దీపాలు పట్టుకొని, తర్వాత జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. సో మేము వాళ్ళు గవర్నమెంట్ని ఏమంటున్నారంటే, ప్రజలు కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేయడమే కరెక్టు, మన దగ్గర ఉంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేసేవాళ్ళు కాదు కదా అంటున్నారు. అయితే ఇది సామర్థ్యం ఉందా లేదనేది మధ్య ఎక్స్పర్ట్లు ఏమంటున్నారంటే, అసలు యురేనియం అంటే ఏంటి? యురేనియం అనేది న్యూక్లియర్ అక్యూరింగ్ అండ్ హెవీ రేడియో యాక్టివ్ మెటల్. అది దీని కెమికల్ సింబల్ యు అంటారు, యురేనియం కాబట్టి యు. ఆటమిక్ నెంబర్ 92. మామూలుగా దీని సంఖ్య చెప్పేటప్పుడు U-238 అంటారు. ఈ U-230 అనేది బేస్ మెటల్ అనమాట. ఈ బేస్ మెటల్ని శుద్ధి కార్యక్రమం చేస్తారు, ఒక గ్యాస్ దీని ద్వారా శుద్ధి కార్యక్రమం చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం ఎక్కడికి చేస్తారంటే, ఫిసైల్ ఐసోటాప్ యురేనియం 235గా దీన్ని మారుస్తారు. ఫిసైల్ ఐసోటాప్ యురేనియం 235 అనేది 60% ఉంది వాళ్ళ దగ్గర ఇప్పుడు అనేది చెప్తున్నారు. 400 కేజీలు వాళ్ళు ఇలా చేశారు. ఫిసైల్ అంటే స్ప్లిట్ అవ్వడం వల్ల అది ఎనర్జీని బయటకు వస్తుంది అనమాట. ఇది మామూలుగా సివిల్ పర్పస్లకి, న్యూక్లియర్ బాంబుకి రెండింటికి వాడతారు యురేనియం. సివిల్ పర్పస్లకు వచ్చి ఎలక్ట్రిసిటీకి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి, అట్లా ఇరాన్లో ఉన్నాయి. అట్లాగే మెడికల్ ఐసోటోప్కి వాడతారు, క్యాన్సర్కి, వాటికి. ఇండస్ట్రియల్ అప్లికేషన్కి వాడతారు, తర్వాత రీసెర్చ్కి వాడతారు, తర్వాత స్పేస్ మిషన్లకి కూడా యురేనియం వాడతారు. దీన్ని సివిలియన్ పర్పస్లకి అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఇరాన్ కూడా అదే చెప్తుంది. సో అయితే దీన్ని మామూలుగా సివిలియన్ పర్పస్కి అయితే ఈ ప్యూరిటీ అనేది 3 నుంచి 5% ఉంటే సరిపోతుంది. లేదు రీసెర్చ్ రియాక్టర్స్ కోసం కావాలనుకుంటే 20% వరకు ప్యూరిటీ ఉంటే సరిపోతుంది. కానీ వీళ్ళు 60% చేశారనేది కంప్లైంట్ వీళ్ళ మీద. 60% చేస్తే డేంజర్ అది. ఎందుకంటే న్యూక్లియర్ గ్రేడ్ వెపన్ తయారు చేయడానికి 90% ప్యూరిటీ ఉండాలి. 60% చేయడం కష్టం, కానీ 60 నుంచి 90కి వెళ్ళడం ఈజీ, 2-3 వారాల్లో వెళ్ళిపోవచ్చు అనేది సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్లు కానీ చెబుతున్నారు. అంటే ఇరాన్ దగ్గర రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఫర్దర్లో నాశనం చేయలేదు మెటీరియల్ అని చెప్తున్నారు కాబట్టి, ముందే 16 ట్రక్కుల్లో ఆ మెటీరియల్ని బయటికి తీసుకొచ్చేసారు కాబట్టి, వీళ్ళు సైంటిస్టులు చనిపోయినా, 10 మంది చనిపోయినా ఇంకా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు కనీసం వారాలు కాకపోయినా నెల, 2 నెలలు, 3 నెలల్లో తయారు చేయగలరు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇలా తయారు చేస్తే సరిపోదు, న్యూక్లియర్ వెపన్ వార్ హెడ్ తయారు చేయొచ్చు, కానీ అది ఫంక్షన్లోకి రావాలంటే, అంటే వేయడానికి రావాలంటే దానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమెరికాలో ఉండే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్కి 4 ఏళ్ళు పట్టింది న్యూక్లియర్ రెడీగా డెలివరబుల్ అంటారు, డెలివరబుల్ అవ్వడానికి. కాబట్టి డెలివరబుల్ న్యూక్లియర్ వార్ హెడ్ తయారు చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్ళు పడుతుంది. కాకపోతే ప్రాసెస్ స్టార్ట్ అయితే మాత్రం డేంజరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర 400 కేజీలు ఉన్నాయి కాబట్టి ఒక 9 నుంచి 10 న్యూక్లియర్ చేయొచ్చు. ఒకదానికి 25 కేజీలు సరిపోతుంది. వీళ్ళ దగ్గర 400 ఉన్నాయి కాబట్టి మినిమం 10 అయితే ఈజీగా చేయగలరు అనేది చెప్తున్నారు. సో ఇది న్యూక్లియర్ ఉందా లేదనేది నిజానికి ఎవరికి అవసరం లేదు ఇక్కడ, అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి. ఇరాన్ని బలహీనపరిచి మిడిల్ ఈస్ట్లో ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఉండాలని ఇజ్రాయెల్ అనుకుంటుంది. క్లీనింగ్ చేసి, ఎవరిని క్లీన్సింగ్ అంటారు దాన్ని, క్లీన్సింగ్. పాలస్తీనా వాళ్ళని వాళ్ళ భూభాగం నుంచి కంప్లీట్గా బయటికి తరిమేసి, ఉండే వాళ్ళని చంపేసి, లేదా ఆకలితో మలమలమాడేట్టుగా చేసి, ఆ ప్రాంతాలంతా తాము ఆక్యుపై చేసుకొని ఒక గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడాలి, మిడిల్ ఈస్ట్లో డామినేట్ చేయాలనేది ఇజ్రాయెల్ గోల్. ఇదే అమెరికాకు కూడా కావాలి. కాబట్టి న్యూక్లియర్ వెపన్ ఉందా లేదనేది ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఇరాను, అమెరికా కొట్టుకోవడం అవసరం, అందుకనే అది రెచ్చగొడుతుంది. 20 ఏళ్లలో సక్సెస్ అయింది.
కాబట్టి ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఇరాన్ అయితే అనుకుంటుంది. ఎందుకంటే లేనప్పుడే వాళ్ళు అటాక్ చేశారు, ఉంటే చేయరు కదా అన్న లాజిక్ ఇప్పుడు అనేక దేశాలు కూడా ఆలోచిస్తాయి కదా. రేపు ఇరాన్ని మన మీద కూడా కొడతారేమో, మనం కూడా ఆయుధాలు రెడీగా పెట్టుకుంటే బెటర్ కదా అనుకునే అవకాశం అయితే ఈ అటాక్ అనేది ఇచ్చింది.